దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్య భాగం. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను గూర్చిన మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. పరోక్షంగా చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రామిస్, లేదా మనము దేవుని వాగ్దానములన్నిటిలో కల్లా నమ్ముతున్న విషయాలు. దేవుడు స్పెసిఫిక్గా మనకు వాగ్దానాలు అన్నీ బైబిల్ గ్రంథములో సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానమును ఇచ్చాడని చెప్పడం కాదు, కానీ దేవుడు వాగ్దానాలన్నీ మన వాగ్దానాలే, మనకు సంబంధించినవి అనే విషయాన్ని నమ్మాలి. భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం గమనించండి మీరు, 20వ వాక్య భాగం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఈ వాగ్దానము గమనించండి. దేవుని వాగ్దానములు ఎన్నైతే ఉన్నవో అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి తప్ప కావు అన్నట్టుగా లేవు, అవును అన్నట్టుగానే ఉన్నవి. ఆ మాట గమనించండి. గనుక నీ ద్వారా దేవునికి, మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగడానికి ఆ వాగ్దానములన్నీ నిశ్చయములే ఉన్నవి. కనుక దేవుని వాగ్దానాలన్నీ మనవి లేదా మీవి అనే భావన కలిగి ఉండాలి మీరు. దేవుడు నాకు వాగ్దానం ఇస్తలేడు, నాకు వాగ్దానం ఇస్తలేడని సంవత్సరాలు ఎంత వేచి ఉన్నా కుదరని పని. అలాగనే హెబ్రీ పత్రిక భక్తుడు పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్య భాగాలు. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునండి. మీరు బద్ధకస్తులు కాకుండా రాయబడ్డది. మందులు అంటే విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలను సొంతము లేదా స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. అంటే మనకు వాగ్దానములన్నీ మనయే, అలాగనే విశ్వాసము, అలాగనే ఓర్పు చేత వాటిని స్వతంత్రించుకోవాలనే విషయం కూడా మనం గమనించాలి. విశ్వాసం లేకుండా, ఓపిక లేకుండా మనం వాగ్దానాలను సొంతం చేసుకోలేము. వాగ్దానం ఈ దేవా అంటే ఆల్రెడీ వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు దేవుడు. మనం ఆ వాగ్దానాలను సొంతం చేసుకోవాలి, నమ్మాలి. ఇది నా గురించే, నా వాగ్దానమే. యేసయ్య నీ దేవుడు అన్నప్పుడు ఆయన వాగ్దానాలను నీవే కదా. అలాగనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 11వ వాక్యం కూడా మీరు చూడండి, బైబిల్ తెరిచి 11వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమి రాయబడ్డదంటే, విశ్వాసాన్ని బట్టి శారా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నది. ఎంచుకోకుండా ఉన్నప్పుడు దేవునికి దూరంగా, వ్యతిరేకంగా హాగర్తో పాపము చేయమని తానే సలహా ఇచ్చింది భర్తకి. కానీ ఇప్పుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం కూడా నమ్మదగినది అని ఎంచుకున్నది గనుక వయస్సు గతించిపోయినా గర్భము ధరించడానికి శక్తి పొందింది. వయస్సుతో నిమిత్తం లేదండి. రోగము కూడా 2 సంవత్సరాల నుంచి ఉన్నది రోగము. ఈ రోగానికి చాలా సీనియర్ రోగం ఇది. అది స్టార్టింగ్లో, ప్రారంభంలోనే ఉంటే బాగుపడేది, కానీ ఇప్పుడు చాలా ముదిరిపోయింది ఆ రోగము. నేను దాన్ని బాగు చేయలేననేవాడు కాడు దేవుడు. నీ ఏజ్ ఎంతైనా సరే, నీ రోగము ఏజ్ ఎంతైనా సరే, ఈ విషయం గమనించండి. నీవు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, వాగ్దానము నమ్మదగిందని నువ్వు ఎంచుకుని ఒక నిర్ణయానికి వస్తే, నీవు వయసు గతించినా, నీ రోగం వయసు గతించినా ఎక్కువైనా దానిని స్వస్థపరచడానికి
లేదా ఆ గర్భం దాల్చుటకు శక్తి కలిగి ఉండడానికి ఆయన కృప చూపించేవాడు. ఆ మాట గమనించండి. విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నది గనుక వయసు గతించినప్పటికీ గర్భము ధరించుటకు శక్తి పొందింది. కనుక ప్రతి వాగ్దానము మీదే. దాన్ని విశ్వసించండి, నమ్మండి. అలాగనే ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం గమనించండి, 5వ వాక్య భాగం. కాబట్టి నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. 5వ వాక్య భాగం, నిన్ను ఏమాత్రం విడువనని నేనెన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ఆ మాట గమనించు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రం నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. నేను ఏమాత్రం విడువను, నేను ఎడబాయనని దేవుడు యెహోషువతో చెప్పాడు. కానీ ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ తనతో చెప్పినట్టుగాను హెబ్రీ సంఘం ఉన్న వ్యక్తులకు చెప్పినట్టుగాను చెప్తున్నాడు. వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందామండి. దేవుడు కొత్త వాగ్దానం ఇవ్వమని చెప్పడం కాదు. ప్రతి వాగ్దానం నువ్వు నమ్మినట్లయితే ఆ వాగ్దానం ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కనుక దేవుడు మంచివాడు, ఆయన చేసిన కార్యాలన్నీ మంచివి. ఆ వాగ్దానం గమనించండి, ఎంత అద్భుతమైన వాగ్దానం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడు, నీ వాగ్దానం నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు. అట్టి కృపతో నింపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.